అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యతోటే భవిష్యత్తు మారుతుందని చెబుతాడు ఓ గురువు, ఆయనే శ్రీనివాస్ సార్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఇప్పుడు శ్రీనివాస్ సార్ పేరు చర్చనీయాంశంగా మారింది. ఈ పాఠశాల పరిస్థితి ఏ విధంగా ఉంది, పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎడ్యుకేషన్ సిస్టాన్నే మార్చాలని తన వినూతన ప్రయత్నం చేస్తున్నాడు. తన ట్రాన్స్ఫర్తో పాటు విద్యార్థులు కూడా ట్రాన్స్ఫర్ అయ్యి 120 మంది ఈ స్కూల్కు వచ్చారు. మనం ఒక ప్రైమరీ పాఠశాల దగ్గర ఉన్నాం. అసలు ఈ పాఠశాల పరిస్థితి ఏ విధంగా ఉంది, శ్రీనివాస్ సార్ వచ్చిన తర్వాత పాఠశాల రూపురేఖే మార్చాడని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుత పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం అక్కెపల్లి పాఠశాల వద్ద ఉన్నాం. మనం చూపెట్టచ్చు మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ E&M ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అక్కెపల్లి గూడ అని కనబడుతుంది. మండల్ జన్నారం, డిస్టిక్ మంచిర్యాల. అయితే ఈ స్కూలు జూలై 1 కంటే ముందు చాలా అధ్వానంగా ఉండేది. ఇక్కడ చుట్టూ ఎటు చూసిన మొక్కలే, పాడుబడ్డ స్కూల్ ఉండేదని చెబుతున్నారు. ఈ స్కూల్ రూపురేఖలన్నీ శ్రీనివాస్ వచ్చిన తర్వాతనే మారాయని చెబుతున్నారు. శ్రీనివాస్ నేను ఒక్కనే చేయలేదు, నాతో పాటు ఉపాధ్యాయులు అందరూ కలిసి పనిచేశారు, వారితో పాటే నేను ఈ మంచి పేరును సాధించగలిగానని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగానే శ్రీనివాస్ పిల్లలకి ఏం చేశాడు, నవోదయ స్కూల్స్తో పాటు గురుకులాలకు చేరే విధంగా ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడో ఒకసారి మనం తెలుసుకుందాం. 120 మంది పిల్లల్ని కూడా తీసుకొచ్చారు మీ బదిలీ తర్వాత. పిల్లల్ని మా బడికి పంపమంటే మీ దగ్గర ఇంగ్లీష్ మీడియం లేదు కదా సార్, 32 మంది పిల్లలతో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసుకున్నాం. క్రమక్రమంగా 252 మంది పిల్లలు రావడం జరిగింది. గమనించిన అప్పటి కలెక్టర్ గారు మన ఊరి మన బడిలో ఒక కార్పొరేట్ స్థాయిలో అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉంటాయి. పోన్కల్ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నేరుగా నూతన స్కూల్కి వచ్చాడు. స్కూల్కి వచ్చిన తర్వాత శ్రీనివాస్ తోటే 120 మంది పిల్లలు రావడం జరిగింది. అసలు శ్రీనివాస్ ఏమంటున్నాడు, హెడ్ మాస్టర్ శ్రీనివాస్తో హెడ్ మాస్టర్ మాటల్లోనే విందాం. సార్ ఏంటి సార్ 120 మంది పిల్లల్ని కూడా తీసుకొచ్చారు మీ బదిలీ తర్వాత, ఎట్లా చూడదు? యాక్చువల్గా నేను 2012 జూలై 12న పొన్కల్ ప్రాథమిక పాఠశాలలో చేరినప్పుడు అక్కడ కేవలం 32 మంది పిల్లలే ఉండే. రోజు ఊర్లోకి బస్సులు వచ్చేది. మనం వెళ్ళి అడిగితే కనుక మీ పిల్లల్ని మా బడికి పంపమంటే మీ దగ్గర ఇంగ్లీష్ మీడియం లేదు కదా సార్, మేము పంపమని చెప్పేసి పేరెంట్స్ అనేది. సో అప్పుడు మేము ఏం చేసినామంటే, నేను మా కొలీగ్స్ ఉన్నారు జాడి విమల అండ్ భానువత్ ప్రభాకర్. సో మనం ఏదైనా పర్లేదు, మనం ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేద్దామని ఒక ధైర్యంతో మనం ఆ ఇయరే మనం ఉన్న 32 మంది పిల్లలతో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసుకున్నాం. సో ఆ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడంలో చాలా కష్టాలు ఎదురైనాయి మాకు. ఎదురైనా కూడా మేము ఓవర్కమ్ చేస్తూ ప్రతిరోజు యాక్చువల్గా స్కూల్ అవర్స్ కంటే మనం కొద్దిగా ఎక్కువసేపు స్పెండ్. జనరల్గా ఏమవుతుందంటే ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చే పిల్లలు వాళ్ళు 5-5:30కి ఇంటికి రావడం జరుగుతుంది. మన పిల్లలు 4కే వెళ్ళిపోతారు కాబట్టి, చాలామంది పనుల్లోకి వెళ్ళిపోతుంటారు కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, అక్కడైతే మేము వచ్చేటప్పటికి వస్తాడు వీడు ఇంటికి వచ్చి ముందు అల్లరి చేస్తాడనే ఉద్దేశం కొద్దిగా అట్లా పంపకపోయేవాళ్ళు. సో అందుకని మేము రోజు వంతుల వారీగా 5-5:30 వరకు మనం స్కూల్లోనే ఉండి పిల్లల్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నేర్పిస్తూ పిల్లల్ని స్కూల్లో ఉండటం వల్ల ఒక నమ్మకం ఏర్పడ్డది మనకి. అందులో మనం మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసాం కాబట్టి గ్రాడ్యువల్గా మనకి మన మీద నమ్మకం ఏర్పడ్డది. దాంతో సైమల్టేనియస్గా మన అదృష్టం కొద్దీ ఆ ఇయర్ మనకి ఒక 6 పిల్లలకి గురుకుల సీట్ వచ్చింది. సో దాంతో మన పేరు అందరికీ తెలిసిపోయి వరుసగా క్రమక్రమంగా 8 గ్రామ పంచాయతీల నుంచి మన దగ్గరికి వాళ్ళ 252 మంది పిల్లలు రావడం జరిగింది. సో దాన్ని గమనించిన అప్పటి కలెక్టర్ గారు మన ఊరి మన బడిలో ఆ పాఠశాలని సెలెక్ట్ చేసి
ఆ పాఠశాలకి నిజంగా ఒక కార్పొరేట్ స్థాయిలో ఒకసారి లోపలికి అడుగుపెట్టినామంటే అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉంటాయి. ఆ ఫెసిలిటీస్ అన్నిటినీ ఉండటం వల్ల పేరెంట్స్ అట్రాక్షన్ అయ్యి మన యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ని వాళ్ళు గమనించి మన దగ్గరికి పిల్లల్ని పంపడం జరిగింది. ఏంటి సార్ అంటే ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయింది, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిండ్రు ఏంటి? అంటే వాస్తవానికి అక్కడ నుంచి నేను 2000 సేమ్ నాకు ఇదే ప్రాబ్లం ఇంతకుముందు కూడా ఎదురైంది. కాకపోతే ఏంటంటే పిల్లలు రాలేదు. నేను అంతకుముందు జన్నారం మండలికి వచ్చినప్పుడు దేవునిగూడ పాఠశాలకు కూడా వెళ్ళిన నేను. ఆ పాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అక్కడ కూడా సేమ్ పరిస్థితి. సో అక్కడ కూడా మేము ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసుకొని అక్కడ కూడా 120 మంది, ఇక్కడికి అది ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. మేము వచ్చేటప్పుడు దాన్ని 120 మంది పిల్లల్ని చేసి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి అప్పగించినాం. సో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 30 మంది పిల్లలు ఉండేసరికి మనం దాన్ని జీర్ణించుకోలేకపోయి ఈ ఊర్లో ఉన్న పిల్లలందరూ బయటకు వెళ్తున్నారు కాబట్టి మనం ఏదో ఒకటి చేసి వెళ్ళి ఆపాలని ఆ ప్రయత్నంలో మనం అక్కడున్న యూత్ వాళ్ళు కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఈ పేరెంట్కి ఏం కావాలి, ఇంగ్లీష్ మీడియం కావాలి. సో అది మనం ఇచ్చినట్టయితే మన దగ్గర ఉంటాడు. సో మనం దానికి ఏం కావాలి, కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో అది మనం సొసైటీ నుండి మనకు తెలిసిన వాళ్ళను, సహకార సంఘాలని, స్వచ్ఛంద సంస్థల్ని మనం కన్వీనియంట్ చేసి, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే స్టాఫ్ మెయిన్. అంటే నాట్ శ్రీనివాస్ సార్ ఒక్కడే ఏం చేయలేడు. శ్రీనివాస్ సార్ 252 మందికి చదువు చెప్పలేడు. నా ఈ విజయానికి కారణం అంటే నా స్టాఫే. యాక్చువల్గా వాళ్ళంతా నేను ఎంత టైం గడపమన్నా వాళ్ళు ఏ రోజు కూడా ఇబ్బంది పడకుండా అంత టైంను వాళ్ళు స్పెండ్ చేశారు. కాబట్టి మేము ఎవ్రీ ఇయర్ మా దగ్గర జిల్లాలోనే టాప్గా ఒక 15 మంది పిల్లల్ని మనం గురుకులకి, నవోదయాలకి పంపిస్తూ ఉంటాం. సో అంటే వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడింది, ఈ సార్ దగ్గర ఉంటే మన పిల్లగాడి గురుకుల సీట్ వస్తుంది, మన పిల్లగాడి భవిష్యత్తు బాగుంటుంది అని. సో ఆ కారణం చేత ఏమైందంటే నాకు ఫస్ట్ రోజు ట్రాన్స్ఫర్ అయింది తెలిసిన తర్వాత, సో ఇక్కడికి వస్తే సార్ ఎట్లాగో పిల్లలకని సమకూరుస్తాడు అనే ఒక నమ్మకంతో వాళ్ళ పిల్లల్ని, ఈ ఏరియాలో ఉన్న పిల్లలందరినీ కూడా ఇటు పంపడం జరిగింది. ఇప్పుడున్న స్కూల్ ఏదైతే ఉందో ఈ స్కూల్కు ఏ ప్రాంతాల నుంచి పిల్లలు వస్తారు? ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం ఇది అంటే మీ జిల్లా పాఠశాలల పరిధిలో ఉందా లేదా? అసలు మీరు వచ్చిన తర్వాత అప్డేట్ అయింది ఈ స్కూల్ అంటున్నారు. అంటే యాక్చువల్గా 2014 నుంచి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఇంగ్లీష్ మీడియం సైమల్టేనియస్గా తెలుగు మీడియం నడుపుకోమన్నది మనకు. కాబట్టి ఇప్పుడు మనం దాదాపుగా మనకి మల్టీ లాంగ్వేజ్లో టెక్స్ట్ బుక్స్ వస్తున్నాయి. ఒక హాఫ్ పేజీలో తెలుగు ఉంటుంది, హాఫ్ పేజీలో ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు, మనం అన్ని ఇంగ్లీష్ మీడియం నడుపుకోవచ్చు. కొంతమంది ఎక్కడైనా ఇబ్బంది ఉన్న దగ్గర తెలుగు మీడియం నడుపుతున్నారు. సో తెలుగు మీడియం నడపడం వల్ల మనకు కొద్దిగా పిల్లలు ఇవాళ సమాజం ఏం కోరుకుంటుందంటే ఇంగ్లీష్ మీడియం చదవాలి పిల్లవాడు, ఇంగ్లీష్ మాట్లాడాలనేది ఒక బలీయమైన కోరికునేది వాళ్ళలో. సో దాంతోపాటుగా మనం అది కనుక వాళ్ళకి చెప్పగలిగితే, దాంతోపాటుగా మన దగ్గరికి వచ్చే పిల్లలందరూ కూడా బిలో పావర్టీ పిల్లలు, వాళ్ళకి ఒక పూట గడవడమే కష్టంగా ఉంటుంది. ఇటువంటి సందర్భాలలో వేలకు వేలు ఫీజు కట్టి కార్పొరేట్ స్కూల్లోకి వెళ్ళటం వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మనం అంటే ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ ఇస్తాం, మధ్యాహ్న భోజనం పెడతాం. మీరు చూసినట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వాళ్ళకి మనం ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్థాయిలో ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నాం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా పిల్లలు మన దగ్గరికి రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఫస్ట్ ఎన్ని సంవత్సరాలు అక్కడ పోన్కల్ స్కూల్లో చేసిండ్రు? ఆ పోన్కల్ స్కూల్ నుంచి ఇక్కడికి ఎప్పుడు ట్రాన్స్ఫర్? నాకు అక్కపల్లిగూడకి నేను 1/7/2024 రోజు ఇక్కడికి రావడం జరిగింది. సో సెకండ్ డే పిల్లలు ఇక్కడికి రావడం జరిగింది సార్. ఎంతమంది పిల్లలు వచ్చిండ్రు? అసలు అధికారులు ఏమన్నా చెప్పిండ్రా, లేకపోతే పిల్లలకు మీరు రమ్మని చెప్పిండ్రా, లేదంటే పిల్లలే ఇక్కడికి వచ్చిండ్రా? అంటే యాక్చువల్గా అంతకుముందు నుంచి కూడా మా ట్రాన్స్ఫర్స్ అనేది ఇక పేపర్లో వస్తుంది, ఎవరి టీచర్ ఎప్పుడు పోతున్నా అనేది అందరికీ తెలుసు. పేరెంట్స్ నన్ను ఒక 10-20 రోజుల నుంచి మేము టీసీలు తీసుకుపోతాం సార్, మీరు వెళ్ళిపోతారట, ఈ బల్లో మేము ఉండమన్నారు. అప్పుడు నేను పేరెంట్స్తో ఏం చెప్పానంటే, నేను కనుక వెళ్ళిపోతే మీకు అంత నమ్మకం ఉంటే నాతో పాటు మీ పిల్లల్ని తీసుకుపోతా, మీరు ఎవ్వరు కూడా టీసీలు అడగకండి, మీ పిల్లల్ని బాధ్యత నాది, మీకు అంత ఇబ్బంది ఉంటే నా దగ్గరికి పంపండి అని నేను అప్పుడు ఆ జూన్ నుంచి ట్రాన్స్ఫర్స్ అంటే యాక్చువల్గా వాస్తవానికి ఇప్పటికి 3 సార్లు ట్రాన్స్ఫర్స్ పోస్ట్ పోన్ అయినాయి. మనం ట్రాన్స్ఫర్ అవుతామని చెప్పి ఒక్కసారి పేరెంట్ మీద బర్డన్ వేస్తే ప్రాబ్లం అవుతుంది. 2 సైమల్టేనియస్ అంటే అక్కడ మనకంటే మంచి టీచర్స్ కూడా రావచ్చు రేపు. మనమే గొప్ప అని మనం ఎప్పుడు అనుకోకూడదు, టీచర్స్ అందరూ కూడా చాలా గొప్ప వాళ్ళే. కాబట్టి నేను అందుకని ఏం చేశానంటే, ముందు మీరు నా మాట వినండి అని చెప్పి వాళ్ళందరినీ కన్వీనియంట్ చేసిన. ఆటోమేటిక్గా నాకు ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్స్ అయింది, ఇంకా అది తెలిసిపోతుంది అందరికీ. సో తెలిసినప్పుడు వాళ్ళు వెంటనే
ఇక్కడికి ఇటువైపు వస్తున్నాం కదా, మేము అటు వెళ్ళడం ఎందుకని చెప్పి వాళ్ళందరూ డైరెక్ట్ ఇక్కడికి రావడం జరిగింది. ఏంటి సార్ అంటే ప్రధానంగా ఈ స్కూల్స్ ఈ విధంగా నడవాలంటే ఏం చేస్తే బాగుంటుంది? అంటే ఇదే స్థాయిలో నడవాలంటే ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది? సార్ ఒకటి ఏంటి అంటే మనం ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలని కింద సెలెక్ట్ చేసుకున్నది సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తూ ఉంది. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకొని ఇంగ్లీష్ మీడియం కనుక స్టార్ట్ చేసుకొని తరగతికి ఒక ఉపాధ్యాయుని కనుక మనం సమకూర్చుకోగలిగితే మనం పేద ప్రజలకు చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం సార్. ఎందుకంటే చాలామంది డొక్కాడితే వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో ఉన్నారు, అంతంత ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మనం కొంచెం బేసిక్స్ కనుక వాళ్ళకి అందించగలిగితే మనం పిల్లలతో వండర్ సృష్టించవచ్చు సార్. సరే డబ్బులున్న వాళ్ళు ఎలాగో ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు, ఆ సదుపాయాలు మనం ఇవాళ కలిగిస్తే మీరు ఇప్పుడు ఒకసారి అన్ని క్లాస్ రూమ్స్ చూసినట్టయితే మీకు ఒకసారి ఈ వీక్లో మీకు ఇది ఒక కార్పొరేట్ స్కూల్లా కనపడుతుంది. అంటే మీకు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి సార్. ఇదే విధంగా ప్రతి స్కూల్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఊర్లో ఉన్న పిల్లలు ఆ ఊర్లోనే ఉండిపోతారు సార్. ట్రాన్స్ఫర్ ఇక్కడికి రాకముందు ఇదంతా బూత్ బంగ్లా లాగా ఉండేది, మీరు వచ్చిన తర్వాత మీ సొంత ఖర్చులతో పెయింటింగ్ అని అంటున్నారు. ఆ తర్వాత పూర్తిగా ఇటు కొంతమేరకు వాటర్ సౌకర్యం కావచ్చు, విద్యా సౌకర్యం కావచ్చు, కొంత మీరు అన్నీ ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం ఏంటి? ఇదంతా మీ సొంత ఖర్చుతోటే చేస్తున్నారా, ఇంకితర ఏదైనా డోనర్స్? అంటే యాక్చువల్గా నాకు మొదటి నుంచి కూడా అంటే అక్కడ కూడా కొంత సొంత ఖర్చు కొన్ని డబ్బులు మేము పెట్టుకున్నాం యాక్చువల్గా టీచర్స్ స్టార్టింగ్లో. ఎందుకంటే ఫస్ట్ మనని ఎవరు నమ్మరు, మనం వెళ్ళి డబ్బులు అడిగితే ఎవరు కూడా మనకి ఇవ్వరు. ఒక 2-3 సంవత్సరాలు మేమే టీచర్స్ మా స్టాఫ్ నలుగురం కూడా తలా కొంత వేసుకొని ఒక 2 విద్యా వాలంటీర్లను పెట్టుకొని కొన్ని సౌకర్యాలు మేము సమకూర్చుకున్నాం. ఎప్పుడైతే సమాజంలో మన మీద నమ్మకం ఏర్పడినప్పుడు ఏంటంటే మనం ఏం చేసేవాళ్ళం అంటే ప్రతిరోజు మనకి ఊరిలో విఐపి ఎవరున్నారు, ఫైనాన్షియల్గా ఆర్థికంగా మంచి మనసున్న మహారాజులు చాలామంది కోకొల్లలుగా ఉంటారు. అట్లాంటి వాళ్ళని ఏం చేస్తామంటే మనం ప్రేయర్కి పిలుస్తాం. ప్రేయర్కి పిలిచిన తర్వాత మన పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ మన ప్రేయర్ కానీ చూసిన తర్వాత వాళ్ళు చాలా అట్రాక్షన్ అయ్యి వాళ్ళు వెళ్తున్నప్పుడు, సార్ ఇఫ్ పాసిబుల్ మీ బర్త్డేనో మీ పిల్లలు యూఎస్లో ఉన్నారు కాబట్టి మాకు కొంచెం ఇట్లాంటి సౌకర్యాలు మీరేమైనా చేయగలుగుతారా అంటే వాళ్ళు అసలు అక్కడే సమకూర్చారు. అట్లే ఇవాళ ఏదైతే ఈ న్యూస్ వైరల్ అయిన తర్వాత నా స్టూడెంట్స్ కొంతమంది ఒక 3 పిల్లలు యూఎస్ఏలో ఉన్నారు, 2 సౌత్ సెంట్రల్లో ఉన్నారు. వాళ్ళు ఇమ్మీడియట్గా మనకు ఒక 40,000 రూపాయలు పంపించితే మనం ఇంటర్నెట్ను ఈ టీవీ ఫెసిలిటీస్ పెట్టుకున్నాం. అట్లే లోకల్లో మనకు కొంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారు, వాళ్ళని కూడా మనం స్కూల్కి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు ఈ గుండా సుధాకర్ అని, మల్లాల బాపన్న అని, తర్వాత ఇక్కడ భూతం సీను అని వాళ్ళు చూసి వాళ్ళు మనకి పెయింట్స్ కానీ ఇవి కానీ మన మీద నమ్మకంతో మనకి సమకూర్చడం జరిగింది సార్. ఎట్లుండబోతుంది సార్ రానున్న రోజుల్లో శ్రీనివాస్ ఆధ్వర్యంలో అక్కపల్లి కూడా స్కూలు ఏ విధంగా ఉండబోతుంది సార్? మీరు యాక్చువల్గా అంటే అక్కడ మేము ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక పొన్కల్ స్కూల్ని తయారు చేసుకున్నాం సార్. వాస్తవానికి అక్కడ నుంచి రావడం అంటే మాకు బాధగా ఉంది, ఎందుకంటే అసలు బ్యూటిఫుల్ స్కూల్ సార్ అది. సో దానికన్నా దీన్ని ఇప్పుడు బెటర్ చేసుకోగలుగుతాం సార్ అందరి సహాయ సహకారాలతో. లేకపోతే మనం ఇక్కడ ఉండడానికి మనకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే పిల్లలు అక్కడ ఒకసారి స్వర్గంలో నుంచి ఇక్కడికి వచ్చారు, మళ్ళీ వాళ్ళకి ఇక్కడ స్వర్గాన్ని చూపెడితేనే పిల్లలు ఇక్కడ నిలబడగలుగుతారు. వచ్చినటువంటి అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒకసారి పేరెంట్ పిల్లగాని చేయబట్టుకొని మన గేట్లోకి ఎంటర్ అయ్యింది అనుకోండి, వాడు ఈ ఎన్విరాన్మెంట్ని చూసిన తర్వాత నా పిల్లగాడు ఇక్కడ చదువుకోవాలి అని డిసైడ్ అయ్యాలి. అంటే అంత ఆకర్షణీయమైనటువంటి అంగులతోటి మనం బడిని తీర్చు అంటే సైమల్టేనియస్గా మన బోధన, మన ప్రవర్తన, మనం చెప్పేటటువంటి నైతిక విలువలు, చదువు, పేరెంట్స్తో ఉన్నటువంటి సంబంధాలు కూడా అదే విధంగా ఉండాలి సార్. ప్రధానంగా ఇప్పుడు పోన్కల్ స్కూల్కు ఎప్పుడన్నా పోతూ ఉంటారా, పోయి అవి ఏదన్నా క్లాసుల విషయంలో గైడ్ చేస్తుంటారా? అంటే యాక్చువల్గా వాళ్ళందరూ కూడా నా పిల్లలే సార్. నేను 252 మంది పిల్లల్ని చేసుకున్నా. అయితే మిగతా పిల్లలకి ఏం చెప్పానంటే నేను మొన్న రీసెంట్గా అక్కడ పేరెంట్స్ మీటింగ్ పెట్టాం. ఈ ఇయర్ వరకు ప్రతిరోజు సాయంత్రం నేను 1 గంట సేపు వస్తా. ఈ ఇయర్ నాదే బాధ్యత. మీరు ఆ టీచర్లను బిలీవ్ చేయండి. మీరు ఆ టీచర్ల నమ్మకం అనిపించకపోతే నెక్స్ట్ ఇయర్ మీరు వేరే స్కూల్లో వేసుకోండి. మీరు ఆ టీచర్లు మాకన్నా మమ్మల్ని మరిపించే రీతిలో పనిచేస్తారు, నేను వాళ్ళకి గైడ్ చేస్తా. ఈ ఇయర్ పూర్తి బాధ్యత నాది, నేను ఇంకా ఛార్జ్ ఇవ్వలేదు. సో ఈ ఇయర్ మీ పిల్లల్ని ఎవరిని మీరు అక్కడే ఉంచండి అని చెప్పి అక్కడ ఉన్న పేరెంట్స్ కూడా మనం నమ్మకం కలిగించాం. అక్కడ కూడా ఇప్పుడు 113 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాం, ఈ అక్కబల్లిగూడెం కంటే అక్కడ ఉన్న టీచర్లు ఈ స్కూల్ అంతకంటే బాగా నడుపుతారు.
ఫైనల్గా ఆర్టీవీ ద్వారా మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు ఒక గురువు? సమాజానికి మనం మెసేజ్ అంటే సార్ ఒకటే సార్, సమాజం మనకి ఎన్నో ఇస్తుంది. ఇచ్చినటువంటి సమాజానికి మనం కొంత తిరిగి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి ఆ పిల్లల యొక్క భవితవ్యాన్ని కనుక మనం బాగా తీర్చిదిద్దినట్టయితే రాబోయే కాలంలో దేశానికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి యువత తయారవుతుంది, వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు రాణించగలుగుతారు, సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఒక ఉపాధ్యాయుడి చేతిలోనే అన్ని రంగాలకు సంబంధించినటువంటి పిల్లలు తయారవుతూ ఉంటారు. కాబట్టి దేశ భవిష్యత్ అనేది తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది. కాబట్టి ఆ ప్రయత్నమే మనం అందరం చేసి మంచి సమాజాన్ని తయారు చేసుకోవాలి సార్. రైట్ థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కస్తూరి అడుచూడు క్రాంతి నల్లగనుండు, పరిమళించు దాని పరిమళంబు, గురువులేలాగైనా వారి గుణములేలాగురా విశ్వదా విరామ వినురవేమ అని వేమన చెప్పినట్టుగా గురువులందరూ కూడా చదువు చెప్తారు. పోన్కల్ స్కూల్లో కూడా ఇక్కడికంటే మెరుగైన విద్య అందే విధంగా అంతా జరుగుతుందని ఒక గురువుగా నేను చెబుతున్నాను. గైడ్ కూడా చేస్తానని చెబుతున్న పరిస్థితి. ఆ స్కూలే కాదు, అక్కపల్లి కూడా స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియంలో కార్పొరేట్ స్థాయిలో పోటీ చేయడమే కాకుండా మేమే ముందుంటామని చెప్పే పరిస్థితి చెబుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదుల్లో నుంచే రూపుదిద్దుకుంటుంది. కాబట్టి వారికి నాణ్యమైన విద్య ఇప్పించడమే మా ప్రధాన లక్ష్యం. నా ఒక్కడే కాదు, గురువులందరి కృషితోటే మేము సక్సెస్ అవుతున్నాం. కార్పొరేట్ స్థాయిలో మేము పోటీ పడగలుగుతున్నాం. మా విద్యార్థులు నవోదయలో ఇటు గురుకులాల్లో అత్యంత ప్రతిభ కనబరుస్తున్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్ సార్ వచ్చిన తర్వాతనే స్కూల్ రూపురేఖలు మారాయని గ్రామస్తులు చెబుతున్నారు. మనతో పాటు ఒక గ్రామస్తుడు ఉన్నాడు, మాట్లాడిద్దాం. श्रीनिवास सर आए बाद जो बच्चों की पढ़ाई अच्छी हो रही, इसमें खिलाना अच्छा हो रहा, बच्चों को सिस्टमेटिक है. पहले तो कुछ भी नहीं था, पहले पूरे बच्चे बाहर झाड़ के नीचे खेलते थे. जब श्रीनिवास सर आए बाद बिल्कुल स्कूल का पूरा तरीक़ा चेंज हो गया, रूप चेंज हो गया. पूरा रूट बच्चे पढ़ना, सिस्टमेटिक उठना, सही रहना, पूरा A to Z चेंज हो गया. श्रीनिवास सर आए जब से स्कूल का पूरा चेंज हुआ. अभी तक तो पहले तो स्कूल पूरा आगम था, बच्चे पूरे बाहर खेलते थे, रोड पे रहते थे. बच्चे कभी भी आए तो बच्चे रोड पे रहते. मेरी बच्ची इसमें पढ़ती, मेरे भाई की बच्ची इसमें पढ़ती. कोई ऐसा कुछ भी नहीं, किसको भी पूछ के मालूम कर सकते हैं आप श्रीनिवास सर के बारे में. श्रीनिवास सर गुड बोलते, उन्हें आना बहुत बोलते. हमारे बच्चा की किस्मत है, महिला वाला की किस्मत है उन्हें स्कूल में आना. कितना बोले तो आपका बच्चे यहाँ पर कितना साल से पढ़े? मेरे बच्चे इससे पहले पढ़ के निकले जब तो आगम था स्कूल. अभी मेरी बच्ची छोटी बच्ची पढ़ रही, बच्ची बोल रही बड़े सारा आए जब से हमको अच्छा है, हमको पढ़ाई अच्छी आ रही. हमको बुला के बिठा के पैर पे बिठा लेके ऐसा नहीं बेटा ऐसा पढ़ना बोल के बोल रहे. फिर ये क्या है बोलते सिस्टमेटिक सही है. बच्चे बाहर निकलने का नहीं है, बाहर अगर निकलने के बच्चे खेलने का रहे तो मैडम और सराउंडिंग रख के बच्चों को रोड पे नहीं निकलने दे रहे. श्रीनिवास सर भी खड़े के देख रहे, यहाँ स्पीड ब्रेक भी दला लिए उन्होंने. और स्कूल के बारे में ప్రభుత్వం దగ్గర కూడా పోవాలి. ఈ స్కూల్ డెవలప్ చేయాలి. ఈ స్కూల్ ఎందుకంటే చిన్నగా ఉంది, పిల్లలు బాగున్నారు. ఈ స్కూల్ డెవలప్ చేయాలని నేను కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. అర్థమైందా? ఇప్పుడు శ్రీనివాస్ సార్ వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలు ఎక్కువ అయినట్టుగా నిజమేనా? బాగా మంది పిల్లలు పెరిగారు శ్రీనివాస్ సార్ వచ్చినాక. శ్రీనివాస్ సార్ సొంత ఖర్చులైనాయి. ఒకవేళ రారు అంటే వాడకట్టుకు ఆటో పెట్టి కూడా శ్రీనివాస్ సార్ స్కూల్ పికప్ చేయడానికి చేస్తాడు, కానీ స్కూల్ డౌన్ కావడానికి చేయడు. ఆయన కష్టం ఏంటిది అన్నది శ్రీనివాస్ సార్కు తెలుసు. తల్లిదండ్రుల దగ్గర ఒకవేళ ఇట్లా లేదు అన్నా కానీ శ్రీనివాస్ సార్ జేబులోకి వెళ్ళి పైసలు పెట్టి మరీ శ్రీనివాస్ సార్ ప్రైవేట్ ఆటోలను పెట్టి నడిపిస్తుండు. ఒక టాటా మ్యాజిక్ ఇక్కడ ఉంది, ఇక్కడ పిల్లగా ఉంది, 2 ట్రిప్పులకు శ్రీనివాస్ సార్ జేబులోకి వెళ్ళి డబ్బులు ఇస్తుండు. ఆయన పొనకాలు ఉన్నప్పుడు కూడా అట్నే ఉండే. శ్రీనివాస్ సార్ ఇక్కడికి వచ్చినాక ఇంకా పికప్ చేస్తుండు దీన్ని. ఈ స్కూల్ ఇంకా పికప్ కావాలి. శ్రీనివాస్ సార్ మొత్తం ఏదైనా ఎక్సర్సైజ్ అయినా మన బెంచీలు లేవు, వల్ల బెంచీలు కావాలి. పిల్లలు మొత్తం పిల్లలకు టైట్ ఉంది. శ్రీనివాస్ సార్ ట్రై చేస్తున్నారు, పాపం ఆయనే ఆవేశం ఆయన చేస్తున్నారు. కానీ కాకపోతే శ్రీనివాస్ సార్కి బెంచ్లు కూడా కావాలి. పిల్లల్ని కూర్చుండబెట్టాలంటే ఆయనకు కూడా కష్టం ఉంది. ఒక్కొక్క బెంచ్ మీద 5-6 పిల్లల్ని అడ్జస్ట్ చేస్తుండు. మొన్న పిల్ల ఏడిస్తే శ్రీనివాస్ సార్ పక్కపన్న కూర్చుండి ఏడవద్దు మీరు బిడ్డ అట్లా ఇట్లా అని నేను వచ్చినా మొన్న చూస్తుంది వస్తే శ్రీనివాస్ సార్ ఏడద్దు నాన్న మీరు ఏడద్దు అని కూర్చుండి కాలు మీద ఉక్కున పెట్టుకొని పాపకు రైటింగ్ రాసిస్తుండు. అట్లా రాసిచ్చే గురువు కూడా కావాలి పిల్లలకు.
ఇది పరిస్థితి. శ్రీనివాస్ సార్ వచ్చిన తర్వాత స్కూల్ రూపురేఖలే మారాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ స్కూల్కి సంబంధించి అంటే సార్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది పరిస్థితి, ఏ విధంగా ఉందో ఒకసారి వాళ్ళ కొలిక్ ఉంది, మేడంతో మాట్లాడండి. మేడం ఎట్లుంది అంటే స్కూల్ పరిస్థితి ఎట్లుంది? చాలా బాగుంది సార్. నేను కూడా సార్తో పాటు న్యూగా జాయిన్ అయ్యాను ఈ స్కూల్లో. నేను కవ్వాల్ స్కూల్ నుంచి వచ్చాను. వచ్చిన డే రోజు అనుకున్నాను స్కూల్ చాలా అంటే బిల్డింగ్ పర్పస్లో కానీ చాలా ఓల్డ్గా ఉంది అనుకున్నా. వచ్చిన 1 వీక్ లోపలనే శ్రీనివాస్ సార్ ఈ స్కూల్ యొక్క రూపురేఖల్ని మార్చేశారు. చూస్తే న్యూ బిల్డింగ్ లాగా ఉంది. పిల్లలకు కూడా అట్రాక్టివ్ వేలో మేము చెప్పాలనుకుంటున్నాం. అదేవిధంగా క్లాస్ రూమ్లు కానీ స్కూల్ కానీ చాలా బాగా సార్ చేంజ్ చేశారు. ప్రతి క్లాస్లో టీవీస్ కూడా అరేంజ్ చేశారు సార్, అంటే డోనర్స్ తీసుకొని. చాలా బాగుంది సార్. మేము మా వంతు కృషిగా ఇంతకుముందు జరిగిన స్కూల్లో నేను లేను, బట్ ఇప్పుడు ఈ స్కూల్లో నేను జాయిన్ అయ్యాను కాబట్టి ఇక ముందు కూడా పిల్లల్ని మంచి వేలో వాళ్ళకి మంచి స్టాండర్డ్స్ ఇవ్వాలని నేను కూడా చాలా ట్రై చేస్తున్నా. మేము సక్సెస్ఫుల్గా డీల్ చేస్తాము, సక్సెస్ఫుల్ అవుతామని మాకు చాలా హోప్స్ ఉన్నాయి. సార్ కూడా ప్రతి ఒక్క విషయంలో మాకు సపోర్ట్ చేస్తారు. శ్రీను సార్ మేము చేస్తాం సార్ పక్కా. సార్ మేడం మీరు వచ్చినప్పుడు ఈ స్కూల్ స్ట్రెంత్ ఎంత, ఇప్పుడు ఈ స్కూల్ స్ట్రెంత్? యాక్చువల్గా నేను వచ్చిన మేము ట్రాన్స్ఫర్లో అలాట్ అయిన రోజు స్ట్రెంత్ 20 to 30 మధ్యలో ఉండే. మేము జాయిన్ అయిన ఫస్ట్ డేనే స్ట్రెంత్ 130 వరకే వచ్చింది. అంటే ఆటోమేటిక్గా పిల్లలందరూ సార్తో పొన్కల్ స్కూల్ నుంచి వచ్చేసారు. వచ్చి సార్ జాయినింగ్ రోజే పిల్లలు కూడా జాయిన్ అయిపోయారు స్కూల్లో. ఏంటి మేడం అంటే ఎక్కువగా మీ దగ్గర నవోదయ క్లాసులు చెప్తున్నారు, తర్వాత గురుకుల క్లాసులు చెప్తున్నారు, నిజమా? అవును సార్. లాస్ట్ ఇయర్ పొన్కల్ స్కూల్లో సార్ వాళ్ళు లాస్ట్ ఇయర్ కదా అంతకు ముందు ఇయర్స్ నుంచి కూడా నవోదయ క్లాసులు గురుకుల క్లాసులు చెప్పారు. పిల్లలకి రిజల్ట్ కూడా వచ్చింది. దాదాపు ఎవ్రీ ఇయర్ 10 to 15 సీట్స్ గురుకుల వచ్చాయి సార్ పిల్లలకి. మేము కూడా విన్నాం, అంటే డిస్ట్రిక్ట్ మండలంలోనే వర్క్ చేశాను కాబట్టి పొన్కల్ స్కూల్ నుంచి 10 to 15 సీట్స్ గురుకులవి ఉన్నామని నేను కూడా విన్నాను. ఈ ఇయర్ కూడా మేము చేయాలనుకుంటున్నాం సార్. అసలు సార్ లేడా మేడం ఈరోజు సార్ లీవ్లో ఉన్నారు సార్. ఇది పరిస్థితి. అంటే 120 పై చిలుకు విద్యార్థులకు ఇటు గురుకులాల్లో నవోదయలో సీట్లు వచ్చినాయి. ప్రధానంగా ఏ ఒక్క గురువు కాదు, గురువులేలైనా వీళ్ళ గుణంలేలాగురు అన్నట్టు అందరు గురువులు సమానమే. కానీ పోన్కల్లో గతంలో పనిచేసిన హెడ్ మాస్టర్ శ్రీనివాస్, ఇక్కడ ఇప్పుడు అక్కెపల్లిగూడలో పనిచేస్తున్న శ్రీనివాస్ పిల్లలకు సంబంధించి ప్రత్యేక కేర్ తీసుకుంటున్నారు. ఎక్కువగా పిల్లలతో తన సమయాన్ని గడుపుతారని తెలుస్తుంది. అయితే దీంతో పాటు ఏదైతే ప్రైవేటు విద్యాలయాలకు ధీటుగా ప్రభుత్వ విద్యాలయాలను తీర్చిదిద్దాలనే ప్రధాన ఉద్దేశంతో ముందుకు పోతున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. తను వచ్చిన తర్వాత తన సొంత డబ్బులతో కొంతమేరకు పెయింటింగ్ విషయంలో కావచ్చు, స్కూల్ రూపురేఖల విషయంలో కావచ్చు మార్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే మనము ఒక క్లాస్లో కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. క్లాస్లో ఆ పిల్లలకు బెంచీలు కావచ్చు, బెంచీలు కూడా కొంతమంది డోనర్స్తో, అంటే ప్రభుత్వం ఇచ్చిన బెంచీలు సరిపోయే పరిస్థితి లేదు, కొంతమంది డోనర్స్తో పూర్తిగా బెంచీలు, తర్వాత మనోరు మనబడి కింద కొన్ని బెంచీలు కూడా తెప్పించిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కువగా పిల్లలు ప్రైవేటు పాఠశాలకు ధీటుగా చదువుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టయితే తెలుస్తుంది. బోర్డులు కావచ్చు, గతంలో ఉన్న స్కూల్ కావచ్చు, ఇప్పుడున్న స్కూలు రూపురేఖలే మార్చారని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పిల్లలందరూ కూడా ఒక క్రమశిక్షణబద్ధంగా నిబంధనలతో ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనము కొంతమంది విద్యార్థులతో కూడా మాట్లాడిస్తున్నాం. దీనికి అంతా కూడా అంటే అంతకుముందు ఈ బిల్డింగ్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేది. వచ్చిన తర్వాత దీన్ని ఒక స్కూల్గా తీర్చిదిద్దారు, స్కూల్ లాగా ఏర్పాటు చేశారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఆ విద్యార్థులతో కూడా మాట్లాడిద్దాం. విద్యార్థులతో కొంతమందితో మాట్లాడించి ఏ విధంగా స్కూల్ నడుస్తుంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరే ఏం పేరు నీ పేరు? రక్షణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఇంతకుముందు పొన్కల్ స్కూల్లో చదివినావు? ఏది మరి అక్కడ స్కూల్ ఉండగా ఇక్కడ ఎట్లా వచ్చినావు? సార్ మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకొచ్చాను. అక్కడి నుంచి సార్ తీసుకొచ్చినా మీరే వచ్చారా? సార్తో పాటు మేము వచ్చినాం. అవునా? ఏ క్లాస్ నువ్వు? 5th క్లాస్. ఏంటి అసలు అక్కడ ఉన్నప్పుడు సారు ఎక్కువ గురుకులాల మీద ఎడ్యుకేషన్ సంబంధించి చెప్పేదా? ఏం చెప్పేది? బాగా ప్రాక్టీస్ చేపియేది సార్. ఏం పేరు నీ పేరు? రక్షణ. ఎట్లా వస్తావు మరి పోన్కల్ నుంచి ఇక్కడికి? టాటా మ్యాజిక్.
టాటా మ్యాజిక్ ద్వారా ఎంతమంది వస్తున్నారు వీడికి? బాగానే మంది వస్తారు తీజిపల్లి. ఎట్లుంది ఇక్కడ భోజనం ఎట్లుంది? బాగుంది, స్కూల్ బాగుంది, ప్లేయింగ్ అవి టీచర్స్ బాగున్నారు, మంచిగా చెప్తారు. అక్కడ స్కూల్ ఇడ్సబెట్టి మరి ఇక్కడికి వచ్చారు కదా, అక్కడ ఉన్న టీచర్లు చెప్పట్లేదా పాఠాలు? అక్కడ కూడా మంచిగా చెప్తారు, ఇక్కడ కూడా మంచిగా చెప్తారు. అవునా? ఏం సార్ ఏం చెప్తుంటాడు మీకు ఎక్కువగా? తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అవి చెప్తారు సార్ శ్రీనివాస్. సార్ చెప్తాడా? ఇలా సార్ టీచర్స్ రాకపోతే సార్ చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదన్నా ఇబ్బంది ఉంటే సార్కి చెప్తే వెంటనే పరిష్కారం చేస్తాడా? ఏ బుక్స్ ఇస్తారు, అన్నీ చేస్తారు. ఏమైదాం అనుకుంటున్నావు చదువుకున్న తర్వాత? టీచర్స్. ఓకే. ఇది పరిస్థితి. ప్రధానంగా పోన్కల్ పాఠశాల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే దాదాపు 120 మంది పైచిలుకు విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. చాలామంది వచ్చారు కానీ వెంటనే ఇక్కడ నుంచి అక్కడికి పంపించే ప్రయత్నం జరిగిందని చెబుతున్నారు. పంపించిన తర్వాత కావాలంటే నేను మళ్ళీ ఆ స్కూల్కి వచ్చి మీకు ఏదన్నా అవసరం ఉంటే క్లాసులు చెబుతానని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పాఠశాల రూపురేఖలు మార్చే ప్రయత్నంలో శ్రీనివాస్ ఉన్నారని చెబుతున్నారు. అయితే ప్రధానంగా శ్రీనివాస్ ముఖ్య ఉద్దేశం అంతా కూడా తన జీవనం అంతా కూడా పరిస్థితుల గురించి, స్థితిగతుల గురించి ఎక్కువ చెప్పే ప్రయత్నం చేస్తాడు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న 8 జీపుల నుంచి విద్యార్థులు వస్తుంటారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. 8 జీపీల నుంచి వచ్చే విద్యార్థులకు కావాలంటే ఆటోలు కూడా అరేంజ్ చేస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి అన్ని సౌకర్యాలు, ఏదన్నా పిల్లలకు ఏదన్నా ఇబ్బంది ఉంటే వెంటనే ఆ ఇబ్బంది పరిష్కరించే విధంగా చూస్తామని భరోసా ఇస్తాడు. దీంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఏదో వచ్చామా పోయామా అనే విధంగా కాకుండా పూర్తి స్థాయిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకు ఒక నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం సార్ చేస్తున్నాడని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏ క్లాస్ రా? 5th. ఏ ఊరు మీది? జన్నారం. ఎట్లుంది ఇప్పుడు విద్య ఎట్లుంది ఇక్కడ? స్కూల్ ఎప్పటి నుంచి చదువుతున్నావు ఇక్కడ? 5th నుంచే. అంటే ఇంతకుముందు ఏడు చదివినావు? లిటిల్ ల్యాండ్స్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ నేర్చబెట్టి ఇక్కడికి వచ్చినావా? ఎట్లుంది ఇక్కడ చదువు ఎట్లుంది, ఏంటి పరిస్థితి? శ్రీనివాస్ సార్ వచ్చిన తర్వాత అంతా బాగుందని అంటున్నాను, నిజమా? అవును. పట్టిగానే శ్రీనివాస్ సార్ పేరు చెప్తున్నారు. కాదు, నిజమే. నిజమేనా? ఏం చెప్తాడు సారు? సైన్స్, మ్యాథ్స్ అంతే. చెప్పరా, ఏదో చెప్పబోతున్నావు? మ్యాథ్స్ ఇంకా అంతే. ఏ ఊరు మీది? జన్నారం. అంతకుముందు ఏ స్కూల్లో చదివినావు? ఇదే స్కూల్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ చదవబట్టి? 3 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు స్కూల్ అంతా బాగా లేకుండా అంటున్నావు, నిజమా? నిజమే. వచ్చిన తర్వాత బాగైందా? మనోరు బడి స్కీమ్ వచ్చిన తర్వాత బాగైందా? స్కీమ్ వచ్చిన తర్వాత. సార్ కూడా ఈ పెయింట్ అది ఇది వేయించిన, నిజమా? నిజం. ఇప్పుడు ఎట్లుంది మరి స్కూలు? బాగుంది. ఓకే. ఇది పరిస్థితి. ఎక్కువగా మ్యాథ్స్తో పాటు ఇంగ్లీష్ కూడా ఇక్కడ చెప్తారని చెప్తున్నాను. ఏం పేరు? వర్ధిని. ఎట్లుంది ఇక్కడ? ఏం చెప్తున్నాడు సారు? మ్యాథ్స్. ఎక్కడ మీది? జన్నారం. జన్నారమా? ఏంటి అంటే ఎక్కువగా ఇక్కడ ఏ అంశాల మీద క్లాసులు జరుగుతాయి? 5th వరకు చెప్తున్నారు కదా, నవోదయ క్లాసులు కూడా చెప్తున్నారు, నిజమా? ఏమవుతావు చదువుకొని? డాక్టర్. వెరీ గుడ్. ఇది పరిస్థితి. ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యంతో ముందుగా చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి మాట్లాడిద్దాం. చిన్న ఏం పేరు? సార్ వరుణ్. ఏంటి ఎట్లుంది స్కూలు? చాలా బాగుంది. అంతకుముందు ఎక్కడ చదివినావు? సార్ పొన్కల్. ఎందుకు ఇక్కడికి వచ్చినావు మరి? ఆడ స్కూల్ ఇట్స్ పెట్టి? సార్ శ్రీనివాస్ సార్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను సార్. అవునా? ఎస్ సార్. శ్రీనివాస్ సార్ రేపు పొద్దున 5th అయిపోతుంది, మరి ఎట్లా మీ సార్ శ్రీనివాస్ సార్ రాడు ఎట్లా? 5th అయిపోద్ది కదా, ఎస్ సార్. 5th అయిన తర్వాత 6th పోవాలి, అప్పుడు మీ సార్ రాడు ఎట్లా? ఏంటి అంటే ఎక్కువ ఏం చెప్తుంటాడు మీకు శ్రీనివాస్ సార్? సార్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్. ఎక్కువ మందికి గురుకులాల సీట్లు, నవోదయాల సీట్లు చాలామంది మీ ఫ్రెండ్స్కి వచ్చినాయి అంటారు, నిజమా అబద్ధం అంతా? నిజమే.
ఏంటి ఇప్పుడు మరి ఏం కావాలనుకుంటున్నావు నెక్స్ట్? మీ సార్ ఏం కావాలని చెప్పిండు? నువ్వేమన్నా అన్నావా మీ సారే చెప్పిండు? సార్ నేనే అనుకున్నా సార్ ఏమవుతావు? సోల్జర్ సార్. గుడ్. ఇప్పుడు శ్రీనివాస్ సార్ లేడా ఈరోజు? ఎస్ సార్. లేడా? ఓకే. ఏ క్లాస్ ఇప్పుడు? ఫిఫ్తా? ఎస్ సార్. దీని తర్వాత మరి ఏ స్కూల్కి పోతావు? సార్ ఈసారి గురుకులము తర్వాత నవోదయ రాస్తావను? ఎస్ సార్. దానికి ప్రిపేర్ అవుతున్నావు? ఎస్ సార్. ఓకే. ఇది పరిస్థితి. చాలామంది విద్యార్థులకు మనోధైర్యంతో పాటు పరిస్థితుల గురించి చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ చుట్టుపక్కల 8 జీపీలు ఉంటాయి. 8 జీపీల నుంచి వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ఉంటారు. వారి పిల్లలు ఇక్కడికి వస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఓబీసీ పిల్లలు కూడా ఇక్కడికి వస్తారని చెబుతున్నారు. అయితే ఒకసారి మాట్లాడిద్దాం. ఎక్కడ మీది? టీజీపల్లి. ఏంటి శ్రీనివాస్ సార్ వచ్చిన తర్వాత స్కూల్ బాగా చేంజ్ అయిందా? అవును. పట్టిగానే చెప్తున్నారా? నిజం. ఎవరైనా చెప్పిస్తున్నారా? చెప్పలే, మా ఓన్ కానీ చెప్తున్నా. అవునా? అంతకుముందు ఏడా చదివినావు? ఎంపీపీఎస్ పొన్కల్. పొన్కల్లో చదివినావు? పొన్కల్లో చదివిన తర్వాత ఇక్కడికి వచ్చినావు. ఏంటి ఏం చెప్తుంటాడు ఎక్కువ సార్ మీకు? మ్యాథ్స్. ఏంటి మరి ఇప్పుడు నువ్వు గురుకులాలు కానీ అటు నవోదయ కానీ ప్రిపేర్ అవుతున్నావు? నవోదయ. నవోదయ ప్రిపేర్ అవుతున్నావు. అంతకుముందు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా నచ్చిందా నవోదయ? ఎంతమంది పోయాను నవోదయకు? 10 మెంబర్స్ పోయినరా? ఏది పొన్కల్లో చదివినప్పుడు? ఏం చెప్తాడు మీకు సార్ ఎక్కువగా? అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎక్కువగా మెంటల్గా ఫిట్ ఉండడానికి శ్రమ కానీ మీ తల్లిదండ్రుల పరిస్థితులు కానీ అన్నీ చెప్తూ ఉంటాడా? అవును. ఏమవుతావు మరి? టీచరా. ఇది పరిస్థితి. ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. టీచర్ అంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా వ్యవసాయ కూలీలు ఉంటారు, వ్యవసాయం చేసే రైతులు ఉంటారు. వాళ్ళకి సంబంధించిన శ్రమ గురించి, వారి కృషి గురించి ఎక్కువగా చెప్పే ప్రయత్నం మెంటల్గా కూడా జరుగుతుంది. మనిషి దృఢంగా ఉండే విధంగా శ్రీనివాస్ సారు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడని వాళ్ళ కొలీగ్స్ కూడా చెబుతున్నారు. గ్రామస్తులు కూడా అదే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. చెప్పరా తల్లి, ఏం పేరు? శశి భార్గవి. ఎక్కడ మీది? జన్నారం. అంతకుముందు ఏడా చదివినావు? ఎంపీపీఎస్ పొన్కల్. పొన్కల్లో చదివినా? ఏంటి మరి ఎందుకు ఇక్కడికి వచ్చినావు? శ్రీనివాస్ సార్ ఎక్కపల్లిగూడెంకి ట్రాన్స్ఫర్ అయిండు. శ్రీనివాస్ సార్ ఆటలు పాటలు అన్నీ చదువు చాలా బాగా చెప్తారు. ఎక్కడి నుంచి అసలు పొన్కల్లో ఉన్నప్పుడు సార్ ఏ టైంకి స్కూల్కి వచ్చేది? మీతోటి ఏ టైం వరకు ఉండేది? మీతోటి ఏ టైం వరకు పాఠాలు చెప్పేది? ఏంటి? సార్ 8కి వచ్చి 4-5 దాకా ఉండేవాడు. మార్నింగ్ 8కి వచ్చేదా? ప్రతిరోజు మార్నింగ్ 4-5 వరకు ఉండేదా? ఏంటి ఏమేమి క్లాసులు ఎక్కువ చెప్పేది? మ్యాథ్స్, ఈవీఎస్. ఏంటి మీ అమ్మ నాన్న మరి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు? ఇబ్బంది కావట్లేదా? ఎట్లా ఆటోలు వస్తున్నారా? ఎట్లా? వ్యానా? ఏంటి మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మా మమ్మీ మిషన్ కుడుతుంది, మా డాడీ డ్రైవర్. అవునా? ఓకే. ఏమవుతావు పెద్ద అయిన తర్వాత? డాక్టర్. ఓకే. ఇది పరిస్థితి. ఈ విధంగా ఎటు చూసినా ఎక్కువగా కనబడుతున్న పరిస్థితి. విద్యార్థులందరూ కూడా మానసికంగా ఒక్కొక్క విషయాలపైన, ఒక్కొక్క అంశం పైన తీర్చిదిద్దే ప్రయత్నం ఇక్కడ జరుగుతుందని చెబుతున్న పరిస్థితి. ఏం పేరు అండి? ఏమవుతావు పెద్ద అయిన తర్వాత? డాక్టర్. శ్రీనివాస్ సార్ ఎప్పుడు వచ్చింది స్కూల్కు? మీది ఎక్కడ? జన్నారం. అంతకుముందు ఏడా చదివినావు? పొన్కల్ ఎంపీపీఎస్. ఎందుకు వచ్చినావు మరి ఇంటికి? శ్రీనివాస్ సార్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసిందా? మరి అక్కడ కూడా టీచర్లు ఉన్నారు కదా, మరి ఎందుకు ఇంటికి వచ్చారు? ఆడ చెప్పురా పాఠాలు చెప్తారు. చెప్పు, పర్లేదు. అమ్మ నాన్న ఏం చేస్తారు? మా మమ్మీ సెక్నాల్ గారు ఆర్డర్ ఇస్తారు, మా డాడీ షాప్లో పనిచేస్తారు. ఏంటి ఏం ఆఫీసర్ అవుతావు? పెద్దగైన తర్వాత ఏమవుతావు? డాక్టర్. ఇది పరిస్థితి. పొన్కల్ నుంచి చాలామంది విద్యార్థులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి. 120 మంది మా సార్ ఏడుంటే మేము అక్కడే ఉంటాం, అక్కడే చదువుతామని వచ్చిన పరిస్థితి కనబడింది. ఈ ఏదైతే ట్రాన్స్ఫర్ అనంతరం విద్యార్థులు
వచ్చిన తర్వాత జిల్లాలోనే సంచలనంగా మారింది. విద్యార్థులు టీచర్తో వెళ్ళడం ఏంటి అనే ఒక చర్చ స్టార్ట్ అయిన పరిస్థితి. My name is Srinandan. I am studying 5th class. గుడ్. Now our Srinivas sir came to this school, so we came in this school. And our Srinivas sir will tell nicely and most of the subject he tell the Telugu and English. అండ్ మ్యాథ్స్ ఆల్సో. Yes. I am proud to be the student of our Srinivas sir. గుడ్. ఇది పరిస్థితి. విద్య, నాణ్యమైన విద్య మాకు చెప్తారు. దీంతో పాటు ఒక స్టూడెంట్గా శ్రీనివాస్ సార్ దగ్గర విద్య నేర్చుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరు కూడా కల్పిత కథ కాదు, కట్టుకథ అంతకంటే కాదు. శ్రీనివాస్ సార్ పోన్కల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపుగా 120 మంది ఈ స్కూల్లో జాయిన్ అయిన పరిస్థితి. ఈ స్కూల్లో ఫస్ట్ నుంచి 5th వరకు విద్యార్థులు చదువుతుంటారు. ఫస్ట్ నుంచి 5th వరకు చదివిన తర్వాత వారికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రధానంగా ఇక్కడ నుంచి ఎక్కువగా ఇటు గురుకులాలకు, నవోదయాలకు పంపుతూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేల రూపాయలు పెట్టి నవోదయ లాంటి కోచింగ్స్ ఇప్పించే ప్రయత్నం జరుగుతుంది. అయితే శ్రీనివాస్ సార్ ఏది లేకుండా, అంటే తన దగ్గర ఉన్న స్కిల్తో విద్యార్థులకు, తన దగ్గర ఉన్న స్టాఫ్తో పూర్తి మెలికలు నేర్పుతాడు. ప్రస్తుత పరిస్థితుల గురించి, సామాజిక పరిస్థితుల గురించి, స్థితిగతుల గురించి చెప్పే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతున్నామని విద్యార్థులు కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు గతంలో ఆ జన్నారం మండలం పోన్కల్ స్కూల్లో శ్రీనివాస్ 12 సంవత్సరాలు పనిచేశారు. హెడ్ మాస్టర్గా పనిచేసిన పరిస్థితి. అక్కడ ఆ 30 మందితో స్టార్ట్ చేసిన స్ట్రెంత్ కాస్త 150 పైన చేయడం జరిగింది. ఇక్కడ కూడా 28 మందితో స్టార్ట్ అయిన ఆ స్ట్రెంత్ దాదాపుగా 152 పైగా ఇప్పటికి వచ్చారు. ఇక్కడికి అడ్మిషన్ కోసం ఇంకా చాలామంది రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ స్కూలు స్ట్రెంత్ ఇంతే ఉంది. ఈ స్కూల్లో ఎక్కువగా కూర్చుండడానికి ఇబ్బందికర పరిస్థితి ఉంది. నూతన విద్యా వ్యవస్థకు అనుగుణంగా చెప్పే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి కార్పొరేట్ విద్యకు ధీటుగా ఇక్కడ ప్రాథమిక విద్య కూడా జరుగుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ జిల్లాలో శ్రీనివాస్ సార్ పేరు మారుమోగిపోతుందని చెప్పక తప్పదు. విద్యార్థులు కూడా శ్రీనివాస్ సార్కు మేము ఒక రకంగా రుణపడి ఉంటామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు మేము ఒక స్టూడెంట్గా శ్రీనివాస్ సార్కు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.